శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శేషాచల నివాసి అయినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల క్షేత్రం నుండి ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయా ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయతం అని చెప్పి వేదాంత దేశకుల వారు చెప్తారు. అటువంటి వెంకటాచలం నుండి పరమాత్మ యొక్క కళ్యాణాన్ని మనం భక్తితో వీక్షిద్దాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆశాంతము కూడా భక్తి శ్రద్ధలతో తిలకిస్తూ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఆచార్య స్వామి వారు చదివేటువంటి మంత్రాలను శ్రవణం చేద్దాం. గోవింద గోవింద. వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవింద తలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య మమనీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘనో మునీంద్రం భూయో నమామి భవనైక గురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్వరితవక్త్రాద్యా పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యత్యస్తరీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి స్థల్లితపరితపస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యంకర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశుడమానశేషుదరత్తరిత్యపరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాకం శుచిరకం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాఠాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోతవిట్నర్ విశ్వే దేవామంజన్నమృతస్పృత్యా అస్మిన్ కుంభే ముమ్రణమావాహయామి ప్రచేతసమావాహయామి సక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పతయే నమః.
पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधेश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वर्णप्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमावाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं संघटितकृतसमन्वितं जगापदं शृङ्गयेदं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयोगस्मादजामहे त्वा विश्वेशदात्तं महिलो न शम्भो वैराजं देरोहदन्निधत्तां प्रयिष्यामदिशो विबधानामनादर्यामि सस्तान्दरितान् दधाते पद्माकारमण्डले मुम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगमावाहयामि सूत्रपति जगसमेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभाजिने नमः सूत्रवत्यै नमः जगायै नमः सूत्रपति जगसमेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्माद्राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमाप्त्यजा कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचकिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रजदां प्रजापतिः शां यन्तघोरानिशां यन्तबाबानिशां यन्तगीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तघोरानिशां यन्तबाबानिशां यन्तगीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तघोरानिशां यन्तबाबानिशां यन्तगीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरातनं तद्विप्राणो विपण्यमोजाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्वरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः सविता पश्चातात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सवितानुस्वपति सर्वदादिं सवितानो रासतान् दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कृवेत यत्कार्ये स्यात् पुण्याः एव कृते ॐ भूः भुर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डराजकस्य श्री भूनिला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधात् पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति हृद्यास्म हव्ये नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्तु अनुराधानि हविषा वर्धयन्तः सदञ्जीवेम सदस्समीराः पूर्वोक्तनिमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्णे तथातर महेरणा यदक्षसे योपशिवतमोरसस्तस्य भार्यदेहनः पुषतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्मधा आपूजन यथा जनः ओम पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यप्पोदास पुनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधिया पुनन्त विश्व आजमः जातवेदः पवित्रपदे पवित्रेण पुराहिमा शुक्रेण देवदेत्यते अग्ने कृत्वा कर्तोगं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे बुभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनदे देव्यागात् यस्यै भक्मे स्तनमो वीतपृष्ठाः तया मदन्तस्सदमार्त्येष वजग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् द्वादः प्राणीनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावनी जिग्नये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्निरक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्याति सुतितं मातरीश्वर पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती तुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्त्ययनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमधोमं कामान् समर्थयन्तु नः
देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तयनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तु नः इमं लोकमधामं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तयनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शितोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनात् सोमस्वस्त्यावरुणः समीक्ष्या यमो राजा प्रवृणाभिपुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिश देवार्तजो मार्जयन्तां दक्षिणायान्तिश मासाः पितरो मार्जयन्तां प्रणीत्यान्तिश ग्रहाः पशवो मार्जयन्ताम् उदेत्यान्तिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजानी हस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतिरन्नाचष्पशन्नयेधित्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकं सदा ते सक्षीमहिरन्वया गातुमत्या आवह क्षेमवतयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेधिनः शुभं शुभम् वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च प्रपद्येतं गिरिं प्रायः श्रीनिवासानुकंपया ఇక్షుసారస్రవంత్యేవ జన్మూర్త్యా శర్కరాజితమని వేదాంత దేశికుల వారు దయాశతక స్తోత్రంలో చెబుతారు. వారి యొక్క ఆ శ్లోకంలో వారు ఏమి చెబుతున్నారు అంటే, ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ, పరమాత్మ యొక్క వెంకటాచల పర్వతం ఏదైతే ఉందో, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అన్నట్లుగా ఈ సప్తగిరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొండలు అనుకుంటారేమో, కొండలు కాదయ్యా. అవి ఏమిటి అంటే ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాజితం అని చెప్పి గొప్పగా ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, స్వామి కరుణ అనేటువంటి రసం ప్రవహించి 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 ఎలాగైతే ఇక్షుసారం అంటే చెరుకు రసం ఘనీభవిస్తే పటికి బెల్లంగా మారుతుందో, ఆ విధంగా పరమాత్మ యొక్క కరుణ అనేటువంటి రసం ఘనీభవించి ఈ యొక్క పర్వతంగా మారిందయ్యా. అటువంటి పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి మలయప్ప స్వామి వారు అదుగో చూడండి, కందర్ప కోటి సదృశం కమనీయ వేషం అన్నట్లుగా కోటి మన్మథ సౌందర్యంతో మనల్ని అందరినీ కూడా చిరుమందహాసంతో పరమాత్మ కటివరద హస్తాలతో మీకు ఏది భయం లేదు, మీకు ఏమి భయం లేదు, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి పరమాత్మ ఎంత ధీమాగా మనకు అభయం ఇస్తూ ఉన్నారో, అటువంటి పరమాత్మ మన వెనక ఉండగా మనం ఎందుకు భయపడాలి? అటువంటి దివ్యమైనటువంటి అభయాన్ని ఇస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమంగా అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సహజంగా బీజావాపనం అని చెప్పి ఏ శుభ కార్యక్రమం చేసినా మన ఇళ్లలో ఆ పాలికల్లో నవధాన్యాలను వేయడం మనందరికీ కూడా సాంప్రదాయం. అలా జగత్ కళ్యాణాన్ని కాంక్షించుతూ చేసేటువంటి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆ యొక్క నవధాన్యాలను పాలికల్లో ఉంచడం ద్వారా వాటి యొక్క ఆ నవధాన్యాలకు అధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం ఈ లోకానికి అంతా కూడా కలిగి, ఈ లోకంలో ఏవైతే మనం స్వీకరించేటువంటి ధాన్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఫలదీకరించి మనకు నిత్య నిరంతరము కూడా మనకు అలాగే మనతో ఉండేటువంటి సకల జీవరాశులకు కూడా అన్నంగా అవి మారి మనకి ఏ దుర్భిక్షము కూడా ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత వైదిక కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. వైవాహిక మహోత్సవాక్యం ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే.
ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విపథా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విపినాని వదంతు. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహేమ అంభోముచా మాంగిరా సంగజం చ స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాతవానిశరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. పరమాత్మ వెంకటాచలపతి ఆయన్ని స్తుతిస్తారు. నిరుపమ గుణసింధు అని చెప్పి అన్నారు. మొదటగా పరమాత్మకు సమస్త కళ్యాణ గుణములు చాలా ఉన్నాయట. అవి ఏమిటి అంటే అవి మనం చెప్పగలమా అంటే ముందుగానే అన్నారు నిరుపమ గుణసింధు. ఆయన యొక్క గుణాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి అని మనం చెప్పలేమట. అటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా పరమాత్మ దగ్గర ఉన్నాయట. ఆ కళ్యాణ గుణాలు ఏమిటి అంటే అనవధిక కృపాలుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్తారు. అనవధిక కృపాలుత్వం అనేది పరమాత్మ యొక్క దయ ఎంత అంటే దాన్ని కూడా మనం ఒక కొలత వేసి చెప్పలేమట. అంత దయాస్వరూపుడు పరమాత్మ. అపహత పాప్మత్వము, నేను పాపినామహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీహి అని ఎవరైతే శరణాగతి చేస్తారో వారిని రక్షించడానికి ముందుకు వస్తాడట పరమాత్మ. అనవధిక కృపాళుత్వ అపహత పాప, వాళ్ళ పాపాన్ని వెంటనే తీసేస్తాడట మన పరమాత్మ. అనవధిక కృపాళుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి అన్నారు. తర్వాత నిత్య లక్ష్మీ సమేత, నిత్యం నిరంతరం లక్ష్మ్యాన్విత అని చెప్పి అన్నారు రెండవ మాటగా. ఈ నిత్య నిరంతరము లక్ష్మీదేవితో ఉండేటువంటి సంబంధం ఎలాగా అంటే శబ్దార్థో శబ్దం అర్థం మనం విడదీయగలమా? ఏదైనా ఒక శబ్దం ఉంది అంటే దానితో పాటే దాని యొక్క అర్థం కూడా ఉంటుంది. శబ్దం లేకపోతే అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దం లేదు. అలాగే చంద్రికయోరివ, చంద్రుడు ఉంటే వెన్నెల ఉంది, వెన్నెల ఉంటే ఖచ్చితంగా దానికి చంద్రుడే మూలం. అలాగా ఎలాగైతే ఒకటిని ఒకటి విడగొట్టలేకుండా ఉంటాయో అలా పరమాత్మ లక్ష్మీదేవి ఎప్పుడూ కలిసి ఉంటారట. నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్య, వేదాలు వేదాంగాలు ఇవన్నీ కూడా పరమాత్మ గురించే నిత్యము కూడా చెబుతూ ఉంటాయట. ఆ వేదాంగాలకు కూడా అంతు చిక్కడట పరమాత్మ. ఎందుకు అనంటే వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నసంశయ అని పెద్దవాళ్ళు చెబుతారు కదా. వేదంలో ఉండేటువంటి ప్రతి అక్షరం కూడా హరినామంతో సమానం అని చెప్తారు. అలాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహం అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. వేదాలన్నీ కూడా నన్నే స్తుతిస్తున్నాయ్యా అని చెప్పి అలాగే నిఖిల నిగమ వేద్య, సమస్త వేదాంగముల చేత అన్నిటి చేత కూడా నిత్యము కూడా స్తుతింపబడతాట పరమాత్మ. నిస్తులో వెంకటేశ, నిస్తుల అంటే శరణాగత రక్షణే నిరుపమః అని చెప్పి అన్నారు. ఈ శరణాగత రక్షణము, శరణాగతి అంటే ఏమిటి అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష జనార్దన అని చెప్పి నిత్యము కూడా పరమాత్మ మన వెన్నంటి ఉన్నాడు అనేటువంటి భావన ఉంటూ ఏది చేసినా సరే పరమాత్మకి చెప్పుకుని చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని శరణాగతి అని చెప్పి అన్నారు.
ఈ శరణాగతి అనేటువంటిది చాలా విశేషమైనది. ఎందుకు అంటే నా శక్తితో నేను ఈ కార్యాన్ని నిర్వర్తిస్తాను అన్నంతసేపు పరమాత్మ ఏమి చూడట మన వైపు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడట. కానీ నా శక్తి ఏమీ కూడా లేదయ్యా, నేను ఏదైనా చేస్తున్నాను అంటే అది కూడా నువ్వు ఇచ్చిందే, నువ్వు ప్రేరేపించడంతోనే, నువ్వు ఇచ్చిన శక్తితోనే ఈ యొక్క కార్యాన్ని నిర్వర్తిస్తున్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో పరమాత్మ వెన్నంటి ఉండి మనం చేసేటువంటి కార్యాన్ని సఫలీకృతం చేస్తాడట. అలా నిత్య నిరంతరము కూడా పరమాత్మకు శరణాగతి చేస్తూ ఉండాలి. శరణాగతి అంటే ఏమిటి అంటే మన బలహీనతను పరమాత్మకు చెప్పుకోవడం. అయ్యా నేను అశక్తుడను, నేను ఏమీ చేయలేను, నేను ఈ సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉన్నాను, నన్ను రక్షించేవారు ఎవరు అంటే కేవలం నువ్వేనయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే మన భారాన్ని అంతా పరమాత్మ మీద వేసి ఓ స్వామి నువ్వే చూసుకోవాలి నన్ను అని చెప్పి శరణాగతి చేస్తామో అప్పుడు పరమాత్మ ఖచ్చితంగా సిరికింజప్పుడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధి హింపడు అన్నట్లుగా గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చినట్లు, అలాగే ద్రౌపదీదేవిని రక్షించడానికి వచ్చినట్లు, అర్జునుడికి సారథ్యం చేసినట్టు, ఇలా ఎన్ని పురాణాల్లో మనం చూడలేదు పరమాత్మ రక్షించడం. అటువంటి రక్షణాన్ని పరమాత్మ మనకు ఎల్లప్పుడూ కూడా అందిస్తాడట. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఆయన శరణాగత రక్షణం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం పరమాత్మకు గుర్తు చేస్తూ ఈ యొక్క రక్షాబంధనాన్ని ఆచార్యస్వామి వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓ తండ్రి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులని కూడా వారి యొక్క సృష్టి స్థితి లయలన్నీ కూడా నిర్వర్తించేవాడు కదయ్యా నువ్వు. ఏ ప్రాణికి హాని కలగకుండా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకో తండ్రి అని చెప్పి పరమాత్మకు విన్నవించుకుంటూ ఈ యొక్క రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీ భూదేవులు ఇరువురికి కూడా విశేష ఆరాధనాన్ని నిర్వర్తించి వారికి కూడా ఈ యొక్క రక్షాబంధనాలను సమర్పించారు. తరువాతగా ఆచార్యస్వామి కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించడానికి శ్రద్ధాభక్తులతో పరమాత్మ పాదాల చెంత ఉంచినటువంటి ఆ యొక్క రక్షాబంధనాన్ని అర్చక స్వామి కూడా ధరిస్తున్నారు. పరమాత్మకు ఈ రక్షాబంధన చేయడం ద్వారా ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఈ లోకమంతా కూడా ఎల్లప్పుడూ పరమాత్మ చేత నిత్య నిరంతరము కూడా సకలావస్థలలో కూడా పరమాత్మ చేత రక్షింపబడుతూ ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆగమశాస్త్రం పరమాత్మకు నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని నిర్వర్తించమని చెబుతుంది. ఆ విధంగా రక్షాబంధనాన్ని పరమాత్మకు నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు అమూర్త భగవద్యజనమైనటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి భక్త మహాశైలారా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ మనం పరమాత్మకు నమస్కరిద్దాం. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్మక్తే ఇంద్రశుద్ధోనాగహ శుద్ధశుద్ధాభిరుతిమిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశురే శుద్ధో వృత్రాని జిగ్నతే శుద్ధో వాజం శుధాసనే మయ దేవాత్రమణమాజితం తామయ్యా శిరస్తమయ దేవహూతే నయ్యావతారామజంత పూర్వేరుష్టాస్యామధర్మాసుమీనాః विश्वे देवासो अधिभोजनामि देवीश्वरर्वेरुर्नक्रणोद विश्वे देवास यहमीर्यत्थम् माहास्महि प्रतिगामातनो ब्रह्मारधामत्वशते सोमराजन्ने जातवेदो भुवनस्य नेतयः सिञ्चतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीकर्भाञ्जनयन्योमयो भूः घृतप्रदेको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् सुखिताजिक्षिदेवानि आयुर्ता अग्ने हविनो जुषाणो घृतप्रदेको घृतयो निरेधे घृतं पीत्वा मधुजारकव्यं विदेवपुत्रमभिरक्षता दिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसृजो वेनावः समुद्रया पपमा अस्य विष्टा सतश्च यो नमसतश्च वः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तराते साधन्यं विदत्यकं सभेगं तस्त्रमणं योदरा तस्मै ओं भूस्वमावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि भोगं सवरिन्दमावाहयामि ओं भूर्भवस्वस्तिन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्हि नागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्चथेः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्हि नागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्चथेः ओं प्रोक्ष्या पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञयेस्तो वायुभूतेस्तो विष्णोर्मनधाभूतेस्तो यज्ञस्य
पावने स्तः परशरस पवित्रे स्तोमैष्णव्यो देवशब्दप्रसवनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरावो देवीरग्ने पवो अग्ने गोमोग्रयमं यज्ञं नयताग्ने यज्ञपदिन्धत्त युष्मानिन्द्रो प्रणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि गिरमानवाचम यच्छा प्रणय यज्ञं देवता वर्धयित्वा नागस्य पुष्टेन मानोस्ते सप्तर्हि नागं सुहृदां यत्र लोकस्य त्रेमं यज्ञं यजमानचर्हेः ओम प्रणया सोमा प्रणयिष्यामि गिरमानवाचम यच्छा प्रणय यज्ञं देवता वर्धयित्वा नागस्य पुष्टेन मानोस्ते सप्तर्हि नागं सुहृदां यत्र लोकस्य त्रेमं यज्ञं यजमानचर्हेः ओम प्रणया को प्रणित सब प्रणयित्वा देवी प्रणयानि यज्ञं सगं साधयन्तु नः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपावोपास्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णोभामि ब्रह्मणे कृष्णोभामि इन्द्राय कृष्णोभामि अग्नये कृष्णोभामि सोमाय कृष्णोभामि अग्नये कृष्णनिर्वभामि सोमाय कृष्णनिर्वभामि अग्निशोमाभ्यां कृष्णनिर्वभामि प्रजापतये कृष्णोभामि ब्रह्मणे कृष्णोभामि इंद्राय कृष्णनिर्वभामि वसुभ्यो कृष्णनिर्वभामि मरुद्भ्यो कृष्णनिर्वभामि रुद्रेभ्यो कृष्णनिर्वभामि आपावोपस्पृश्याम् श्री महाविष्णवे कृष्णनिर्वभामि बृहस्पतये कृष्णनिर्वभामि मित्राय कृष्णनिर्वभामि वरुणाय कृष्णनिर्वभामि आदित्येभ्यो कृष्णनिर्वभामि अस्भ्यां कृष्णनिर्वभामि पुष्णे कृष्णनिर्वभामि कक्षाय कृष्णनिर्वभामि कक्षदेवता सोमाय कृष्णनिर्वभामि औपासनयज्ञाय कृष्णनिर्वभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनिर्वभामि सर्वदेवेभ्यो ज्येष्ठनिर्वभामि आज्यं तृप्यधिस्रयामि इतरं तृप्यधिस्रयामि अग्ने द्योतरसे समिदसि स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अनाथयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टा अनाथयः चित्ततिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्तादपदापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृतसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आच्या चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेगा च शतं च सहस्रं च युतं च नियुतं च प्रकृतं च अर्पुतं च न्यर्पुतं च समुद्रस्य मध्यं च अन्तस्य पदार्थस्य इमामे अग्निष्टगाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जनाप्रमे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेतः प्रसुभा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय अयन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्य वर्तस्वदेतवर्तगिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्या श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भू स्वाहा भव स्वाहा वगुं स्व स्वाहा भूर्भव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणे औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्रायश्चित्तार्थम् अतो देवादिषट्वनिष्ठमहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुभा ओं मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पशे इन्द्रस्य इत्यस्य घा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरादर्ग स्वाहा तद्विप्राधोपि मन्यमोजाग्रभागं सस्यबिन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमिदप्रासामीः
చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే పక్కన నీ భావాలు ఏరుపరచగలమా పక్కన నీ భావాలు ఏరుపరచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనకే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి పెనకే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వినుకున్న మీ సొత్తులు వివరించగలమా కర్మణిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः विद्युत्कोटिदिवाकरापमनिशं शङ्खं गदापङ्कजं चक्रं बिभ्रति इन्दिरावसमतिः संशोभिपार्श्वत्वयं केयूराङ्गदहारकुण्डलधरं पीताम्बरं कौस्तुभं दीप्तं विश्वधरं विभुं सुभक्षविलसत् श्रीवत्सचिह्नं भजे स्वच्चक्रशङ्खं घटिवरदहस्तं स्वर्णाम्बरं रत्नकिरीटकुण्डलं प्रलम्बसूत्रोत्पलमाल्यभूषणं नमाम्यहं वेङ्कटशैलनायकम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमानस्य महाजलौकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकदमे हप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं यज्ञाख्यदप्तावरणेनावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिक्कजोपरिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक समर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ति शुण्डादण्डोत्तम्भिरे अमरावते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यनगावते यशोपतेत्यष्टदेवपुरी विराजिते जिन्द्राग्नियमनिरितवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिमालिते लोकालोकाचलवलयिते लवणेक्षुसुरा सर्पितदिक्षेरसुत्तोदगाख्य सप्तार्णवपरिवृते
जंबू प्लक्ष कुशक्रौंच शाकशाल्मल पुष्पराक्ष सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्य भारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हारीरावृतपत्राश्वकेतु कमालक हिरण्यकनमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाक गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेशुरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वं स्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहि तथा मातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशीर्वर्षितहस्रावधाने एकैकदिनापकर्षणक्रमेण सर्वनास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अदनात्राप्तोर्यामशान्तपरवादिबीजपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परं व्योह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः रिक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलामाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्हेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्हेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यादिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्हेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्हेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरुद्राकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवस्यमन आप्नुवान और्ववैदलमञ्जारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अजोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजस्सामाधर्वणसकलमेनाध्यायिनीं कास्यप आवत्सारणीध्रवत्रगार्हेय प्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यंत सौंदर्यवतीं बहु श्यामलांगीं कश्यप प्रजापतेः संगल्वतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकनीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। భక్త మహాశయులరా, పరమాత్మ ఎంత దయామయుడు కరుణాస్వరూపుడు అని మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే పరమాత్మ కరుణకు పరమాత్మ దయకు ఏమైనా ఒక స్వరూపం ఉంది అంటే ఆ స్వరూపమే సాక్షాత్తుగా అమ్మవారట.
అగ్రే భర్తు సరసిజమయే భద్రపీఠే నిషణ్ణాం అంభోరాశేరధిగతసుధా సంప్లవాదుత్థితాం త్వాం పుష్పాసార స్థగితభువనై పుష్కలావర్తకాద్యై క్లుప్తారంభా కనకకలశైరభ్యసించన్ గజేంద్రా అని చెప్పి వేదాంత దేశకుల వారు వర్ణిస్తారు. అటువంటి చల్లని తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని, అలాగే లక్ష్మీదేవి స్వరూపాల్లో ఉన్నటువంటి శ్రీభూదేవులు ఇరువురిని కూడా ఇచ్చి పరమాత్మకు ఇప్పటిదాకా కన్యాదాన కార్యక్రమంలో భాగంగా మహాసంకల్ప పఠనాన్ని ఆచార్య స్వామివారు నిర్వర్తించారు. ఈ వెంకటాచలానికి పరమాత్మ ఎందుకు వచ్చాడు అంటే కారణం అమ్మవారే. శ్రీవైకుంఠ విరక్తాజ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని నిత్య నిరంతరం కూడా వర్ణిస్తారు కదా. పరమాత్మ వైకుంఠంలో నిత్యం శేషతల్పంపై ఉండి నిత్యం సదా పశ్యంతి సూరయ అన్నట్లుగా నిత్యానపాయ గణంతో హాయిగా ఉండకుండా ఈ యొక్క వెంకటాచలం అరణ్యంలోకి ఎందుకు వచ్చి ఇక్కడ ఇన్ని కష్టాలు పడ్డాడు అంటే వైకుంఠం యందు ముందుగా విరక్తి ఎందుకు చెందాడు అంటే పరమాత్మ అక్కడ లక్ష్మీదేవి లేదట. ఎందుకు అంటే ఆ యొక్క భృగు మహర్షి వచ్చి పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఇందాక చెప్పుకున్నట్లుగా అమ్మవారి స్థానం ఎక్కడ ఉంటుంది అంటే పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉంటుందట. అటువంటి వక్షస్థలంలో ఒక్కసారి ఆయన కాలుతో తన్నేసరికి అమ్మవారికి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఆవిడ అలిగి స్వామివారి మీద భూలోకానికి వచ్చేసిందట. ఆ అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు కూడా వచ్చారు. నిజానికి అమ్మవారు పరమాత్మ మీద అలిగి వచ్చేసిందా? ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేదు కదా పరమాత్మని. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణురేషానపాయిని అంటారు కదా. మరి రామావతారంలో సీతాదేవిగా వచ్చింది, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా వచ్చింది, ఇన్ని అవతారాల్లో ఇలా వచ్చింది కదా. మరి మనందరికీ కూడా సందేహం రావచ్చు, మరి పరమాత్మ ఇన్ని అవతారాలు ధరించాడు కదా, ఇన్ని అవతారాల్లో ఎలా వచ్చింది అమ్మవారు? మత్స్యావతారంలో అమ్మవారు ఎక్కడ ఉంది అంటే పరమాత్మకు ఏవైతే ఉపయోగపడేటువంటి విషయాలు ఉంటాయో, ఎక్కడ శక్తి దాగి ఉంటుందో ప్రతి అవతారంలో అలాగా ఆ శక్తి రూపంలో పరమాత్మ వెంటే ఉండి వస్తూ ఉంటుందట అమ్మవారు. మరి వామనావతారంలో అమ్మవారు ఎలా వచ్చింది అంటే పరమాత్మ ధరించేటువంటి కృష్ణాజనం ఉంటుంది కదా, బ్రహ్మచారి రూపంలో వచ్చాడు ఆయన. ఆ బ్రహ్మచారి కృష్ణాజనాన్ని నిత్యం ధరిస్తాడు కదా, ఆ కృష్ణాజన రూపంలో అమ్మవారు ఉండి వచ్చిందట. మరి అలా ఎప్పుడూ వదిలిపెట్టలేదు కదా అమ్మవారు. ఎందుకు వైకుంఠాన్ని వదిలిపెట్టేసి పరమాత్మని వదిలిపెట్టేసి కిందకు వచ్చేసింది అంటే ఇదంతా కూడా మనల్ని అనుగ్రహించడానికి గాను చేసినటువంటి చిన్న లీలా విశేషం పరమాత్మ. మరి అప్పటి నుండి కూడా మనల్ని అందరినీ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి భక్తజనాలందరినీ కూడా రక్షించడానికి ఈ వెంకటాచలంపై శరణాగత రక్షణే నిరుపమః అన్నట్లుగా పరమాత్మ శరణాగతుల్ని రక్షించడంలో కూడా ఆయనే సాటట. ఆయనకెవరూ కూడా సాటిరారు భక్తుల్ని రక్షించడంలో. అటువంటి నిస్తులః వెంకటేశ, ఈ వెంకటేశ్వర స్వామి వారు శరణాగతుల్ని రక్షించడంలో చాలా గొప్పవారట. నిజచరణ సమర్చాసక్త భక్తౌఘ రక్షి అని చెప్పి ఒక పెద్ద మాట అన్నారు. పరమాత్మకు ఇప్పుడు ఆచార్య స్వామి వారు పాదసేవనాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగా మనం ఎప్పుడైతే పరమాత్మ యొక్క పాదార విందాలను భక్తి శ్రద్ధలతో అర్చిస్తామో వారి యొక్క ఈ సమూహం ఏదైతే ఉందో, ఈ భక్తులు పరమాత్మ యొక్క పాదార్చకుల సమూహం ఏదైతే ఉందో అటువంటి సమూహాన్ని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడట. అటువంటి పరమాత్మకు నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవార్లు ఇరువురికి కూడా స్వామి తరపున మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. మనందరం కూడా ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ
మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే वो బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరమణి ఉపాసనాగ్నౌ ప్రధాన హోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద పృథుమా. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగం సోऽस्य ప్రజామజ్జత ప్రత్యభాషాత్ తదయకం రాజావరణో నమన్యదాం జిహేయక స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాయతాంగారహమత్యం దీర్ఘమాయుః అసూన్యోపస్థా జీవదామస్తమాదా పౌత్రమానందమపి ప్రబధ్యతాం యక స్వాహా. ఇమం మే వరణస్వరదేవమధ్యాజమృణయా త్వామవశ్యరాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణామంతమానసదాశాస్తి ఇనమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోద్రశకం సమాన ఆజ ప్రమోషే స్వాహా. తన్నో అగ్నివృణస్య విద్వాన్ దేవస్య హేడో వయాశ్రేష్ఠాః యజిష్టో వహ్నినమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం ప్రమమత్యస్మత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమా భవతే నేదిష్టో అస్యాముషతో వ్యుష్ట అవయక్ష్మణో వరుణకం మృడానో వేహమృడేకం సహవో నయేతి స్వాహా. తమగ్నే అయాస్యయాసన్మనసాహితః అయాసన హవ్యమోహిజేజానో దేహభిషట్క స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా. అతిథేన్మమగ్స్తాః నమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీ భూనినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే. అతిథేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా. ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యుయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధేనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను
విశ్వాముతత్మయా వయంధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసమిదప్రాసామీః శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాగ్నికర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదశట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిదప్రసుభా. ఓం మతో దేవా అవంతనో యదా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణో కర్మాణి పశ్యతగతో ప్రధాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమేవ చక్షుణాదరగ్గ స్వాహా. తద్విప్రాసోపి మన్యమోజాగ్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్రస్థాః అనమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనివాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాగ్నికర్మణి కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిదప్రసుభా. యదస్య కర్మణోతిరేరితం యద్వాన్యూనమహాకరం అగ్నిష్టస్విష్టకర్తృత్వాన్ సర్వకృష్టిష్టకం జహోదం కరోతు స్వాహా. అగ్నయే స్విష్టకృతే హుతాహుతేనాంకామానాగం సమర్థయిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా. ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా. మరుద్గణేభ్య విశ్వేభ్యో దేవేభ్య స్వాహా. వాస్తుపదే నమో వాస్తుపదయే స్వాహా. జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరాహార్జాతవేద విజర్హణి స్వాహా. పునరగ్నిచక్షురాత్రేంద్రో బృహత్ప్రీః పునర్మే అశ్వినాయవం చక్షురాదత్తమక్షో స్వాహా. ఇష్టేభ్య స్వాహా వచరణిష్టేభ్య స్వాహా. భేషణంతృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా. దౌరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా. తనూభ్య స్వాహా. వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా. సర్వసమృద్ధ్యై స్వాహా. येधोस्येधि श्रीमहि स्वाहा. समितस्य तेजोषि तेजोमयधेः स्वाहा. यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा. सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा. सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा. वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा. ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा. सप्तमे अग्ने समितः सप्तदिक्पा सप्तर्षिः सप्तधामप्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापरत्वा कृतेन स्वाहा. वृतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा. अग्निर्भक्तं वेदभक्तं जोर्भक्तं पृथिवी भक्तं वोषाधेवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तं अग्निर्जेर्णं वेदज्जेर्णं ज्योर्जेर्णं पृथिवी जेर्णं वोषाधेवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहरहविषा घृतेन समादित्यैर्वसभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत् स्वाहा. आद्यशेषं इंद्राय जहोमि स्वाहा. अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथ्वीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधेवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितर्पिता महाप्रपिता महाश्चाक्षय्य मस्तु तृप्यन्तां मदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमिदप्रासामीः. आवाहन देवताभ्यो नमः. यदा स्थानं प्रवेशयामि पवित्रवसे पवित्रं मे भूयात् स्वाहा. भूयात् स्वाहा. सदसि सन्मे भूयात् स्वाहा. सर्वमसि सर्वं मे भूयात् स्वाहा. अक्षतमक्षत्ये जहोमि अक्षतमसि वरिष्ठा कक्वरेष्णोग्रं वचो अपावधें त्वेषं वचो अपावधेक स्वाहा. ऊर्ध्वं यज्ञं नयदम्माजीक्वर्धमत्रमेधामष्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा. पश्चिमतः प्रतिभपनया दक्षिणतः प्रतिभपनया उत्तरतः परिधिपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्या ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्या आप्यायन्तामिति चुहोति.
ఆప్యాయంతామాపవోషధయో మరుతాం వృషదయస్తడిమం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతేర్లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నివారతయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానమూర్జే తథాతన మహేరణాయ చక్షసే వ్యోమశివతమోరసస్తస్య భార్గతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్మి భూజాసం యత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూజాసం యత్తేగ్నే హరస్తేనాహం హరస్మి భూజాసం మయ మేధాం మయ ప్రజామయ యజ్ఞస్తేజో తథాతమయ మేధాం మయ ప్రజామయ ఇంద్రియం తథాతమయ మేధాం మయ ప్రజామయ సూర్యో భ్రాజో తథాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం దాసనాయ క్రందమయా దేవ పరిపూర్ణం తతస్త్రే ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాత్మకాని వైదాని శేషావశేషానాం కృష్ణాన స్మరణం బ్రహ్మకాయేన వాజామనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యచ్చకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్రఖ్యాచమనీయం సమర్పయామి యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సర్వం శ్రీ భూనీలాసమేత శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఈ అగ్నిహోత్రుడి ద్వారా దేవతల్ని ఆరాధన చేసేటువంటి కార్యక్రమాన్ని యజ్ఞము అని చెప్పి అంటారు. ఈ యజ్ఞం నిర్వర్తించడం ద్వారా దేవతలు తృప్తి చెందుతారట. మరి దేవతలు తృప్తి చెందడం ద్వారా మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి కృష్ణ పరమాత్మ చెబుతారు. ఈ భూతాలన్నీ కూడా, ఈ భూతాలు అంటే సమస్త చరాచర జీవరాశులు, బతికేటువంటి ప్రతి జీవి కూడా ఎలా బతుకుతోంది అంటే, ఎలా పుడుతోంది అంటే అన్నాద్భవంతి భూతాని, అన్నం వల్ల ఇవన్నీ కూడా జీవిస్తున్నాయట. మరి అన్నం ఎలా వస్తోంది? పర్జన్యాత్ అన్న సంభవ. పర్జన్యుడు అంటే వరుణుడు. వరుణుడు చక్కగా వర్షించడం ద్వారా ఈ ఓషధులు ఇత్యాదులన్నీ కూడా పండి మనకి భోజనం వస్తూ ఉంది, మనకు అన్నం వస్తూ ఉంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. మరి ఆ పర్జన్యుడు, మరి వర్షం ఎలా వస్తోంది అంటే యజ్ఞాద్భవతి పర్జన్యో. ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా ఇంద్రాది దేవతలందరూ కూడా సంతుష్టులయ్యి, మనకి వర్షం రావాలంటే ఆకాశం నుంచి, పైలోకాల నుంచి రావాలి కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా తృప్తి చెంది మనం చేసినటువంటి యజ్ఞానికి ఫలితంగా వారు ఈ వర్షాన్ని అనుగ్రహిస్తారట. అందుకని యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి అన్నారు. అంటే ఒక భూతానికి, అంటే ఒక జీవానికి పుట్టుకకి కారణం ఏమిటి అంటే యజ్ఞం మాత్రమే అని చెప్పి గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఆ విధంగా యజ్ఞ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా నిర్వర్తించినటువంటి ఆచార్య స్వామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అన్నట్లుగా, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నేను చేస్తున్నాను అని ఎప్పటి వరకు అయితే మనం అజ్ఞానంలో ఉంటామో పరమాత్మ కూడా చూసి చూడనట్లుగా సరే నువ్వు చేసుకుంటున్నావు కదా నాయన, నువ్వే చేసుకో అని చెప్పి వదిలేస్తాడట. నువ్వే నా చెయ్యి పట్టి నడిపిస్తున్నావు అని చెప్పి ఎప్పుడైతే మనకి భావన కలుగుతుందో
ఆయన నిత్య నిరంతరం కూడా మన వెన్నంటి ఉండి మనల్ని రక్షిస్తాడట. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా వారణమాజరం పుష్పమాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాలను పరమాత్మ అత్యంత వైభవోపేతంగా నిర్వర్తింపచేసుకుని యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మకు యజ్ఞ రక్షని అలంకరించినటువంటి ఆచార్య స్వామి ఈ యజ్ఞ ఫలాన్నంతా కూడా పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గర సమర్పణ చేసిన తర్వాత మనందరికీ కూడా పరమాత్మ ఆ యొక్క యజ్ఞ ఫలాన్ని ఆయన కర్తా కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక అని చెప్పినట్లుగా ఎవరెవరికి ఎంతెంత భాగాన్ని ఇవ్వాలో పరమాత్మ వారందరికీ కూడా ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని అందిస్తాడు అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతారు. ఈ విధంగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణ కార్యక్రమంకై శ్రీభూదేవులు ఇరువురు కూడా వేరొక పీఠం మీద ఉన్న వారిద్దరూ కూడా పరమాత్మ దగ్గరకు చేరి మనకు నయనానందకరంగా మాతాదేవి తులసి భగవాన్ వాసుదేవ పితామే అన్నట్లుగా ఆ యొక్క పరమాత్మ అమ్మవార్లు దర్శనమిస్తూ ఉన్నారు. సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే